నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో 16 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతా విస్తరించాయి. రాష్టంలోకి ఈ నెల 10న రుతుపవనాలు ఎంటర్ అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసినా 3వ తేదీ నాటికే రాష్టంలోకి వచ్చేశాయి. 8వ తేదీ నాటికి ఓ 3 జిల్లాలు మినహా రాష్టమంతా విస్తరించాయి. ఆ 3 జిల్లాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు దాదాపు 4 రోజుల సమయం పట్టింది. అక్కడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లోకి రుతుపవనాల విస్తరణ కాస్త ఆలస్యమైందని వాతావరణ శాఖ తెలుపుతోంది. మొత్తంగా 9 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్టమంతా విస్తరించాయి. దీంతో రాష్టంలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 5 నుంచి నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. అయితే జూన్ 5 నుంచి వర్షపాతం మనకి ఎలా ఉంటుంది, ఇక నుంచి వర్షాలు ఎలా పడతాయి, ఇక రాబోయే 5 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన తెలంగాణలో అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం తెలంగాణ వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్టర్ శ్రావణి గారు మనతో ఉన్నారు. శ్రావణి గారితో అడిగి తెలుసుకుందాం. శ్రావణి గారు, ఇక రాబోయే 5 రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయి మన రాష్ట్రంలో చెప్పండి. మనకి జూన్ 5న తాకిన నైరుతి రుతుపవనాలు అనేవి మెల్లిగా కదులుతూ దాదాపుగా ఈ రోజుకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని తాకడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకి ఉత్తరాది కూడా, అంటే విదర్భ ప్రదేశం నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. అలాగే మోస్తరు వర్షంతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షపాతాలు కూడా నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా మనకి వర్షపాత అనేది కొద్దిగా సాంద్రత తగ్గినప్పటికీ తర్వాత నుంచి మళ్ళీ 20 దాటిన తర్వాత నుంచి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నైరుతి రుతుపవనాల వల్ల గత వారం రోజులుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అధిక వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఉత్తర జిల్లాల్లోని మనకి మోస్తరు వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ మొత్తం కవర్ అయిందంటారా నైరుతి రుతుపవనాలు? ఈ రోజుతో పూర్తిగా కవర్ అయ్యడం అయితే జరిగిందండి నైరుతి రుతుపవనాలు అనేవి. 5వ తేదీన మనకి నారాయణపేటలోని మొదలు వచ్చిందో తర్వాత నుంచి దాదాపుగా నిజామాబాద్, ఈ రోజు ఆదిలాబాద్ వరకు కూడా పూర్తిగా చేరుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ మాన్సూన్ లో బ్రేక్స్ ఏమైనా ఉన్నాయంటారా? మొత్తం ఈ 120 రోజుల మాన్సూన్ అంటే జూన్ 1ని దాదాపుగా మనకు 5 నుంచి మొదలైంది. సెప్టెంబర్ 2వ వారం వరకు ఉంటుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1వ వారం వరకు కూడా ఈ నైరుతి రుతుపవనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ నైరుతి రుతుపవనాలు మొత్తం 120 రోజుల్లో కూడా దాదాపుగా మనకి అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జూలై ఎండ్ అండ్ ఆగస్టులో బ్రేక్స్ వచ్చినప్పటికీ మనకి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే జూలైలోని అధిక వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఆన్సెట్ టైంలో వర్షపాతాలు మనకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇదే సమయంలో మనకి సీడింగ్ కానీ, అంటే విత్తనాలు విత్తుకోవడం కానీ, లేదంటే మొలకలు రావడానికి కానీ చాలా ఉపయోగకరమైనది. దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలోని ఇప్పటికే దాదాపుగా సీడింగ్ వరకు అయితే జరగడం జరిగింది. అంటే పత్తి కానీ ప్రత్తి కాకుండా వరి అయితే జరగడం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఈ మధ్యన పడుతున్న మోస్తరు వర్షాలకి సోయాబీన్, అలాగే దీన్ని కూడా పత్తి కూడా విత్తుకోవడం అయితే జరిగిందనమాట. ఈ 3 రోజులు కూడా చాలా అనువైన రోజులు. ఈ వర్షాల వరకు ఓకే. తరువాత కొద్దిగా మనకి అధిక వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై నెలలోని కొద్దిగా అధిక వర్షపాతాలు ఉంటాయి కాబట్టి అయినా ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు అనమాట. అంటే ధైర్యంగా ఎలాంటి పంటలైనా వేసుకోవచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఈ పంట వరకు మనకు సోయింగ్ అయితే జరిగింది. తర్వాత మరింత వర్షపాత సూచనలను బట్టి కొద్దిగా అంటే దాదాపుగా సోయింగ్ విండోలోనే అన్ని సో చేసుకోవచ్చు ఇన్ బిట్వీన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది వాతావరణ శాఖ నుంచి మనం అందుకున్న 5 రోజుల వెదర్ రిపోర్ట్. కెమెరామెన్ కృష్ణతో సౌమ్య.